మనతో పాటు సింగర్ మానుకోట ప్రసాద్ గారు ఉన్నారు. ఒకటి ఇంత నయవంచన పరిపాలన ఈరోజు అంటే నిరుద్యోగులకు ఎన్నో చెప్పేసి ఎన్నో చూసేసిన తర్వాత అసలు నిజంగా ఈ యొక్క సభ ఇదే వేదిక మీద తీసుకున్నారు. ఇదే వేదిక మీద ఎన్నో హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంత నిర్బంధాల మధ్య అరెస్ట్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ ఏ విధంగా చూస్తారు దీన్ని? అంటే మోసం చేయడం, హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి మొదటి సందున అలవాటే. ఒక ఉద్యోగం తీసేరి మీ అందరికి ఉద్యోగాలు ఇస్తా అని ప్రకటించి ఈరోజు కేసీఆర్ సార్ను బదనాం చేసి నిరుద్యోగుల దగ్గరికి వచ్చి ఒక ఉద్యోగం తీసేరి మీ అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ చూస్తే అప్పట్లో వచ్చిన నోటిఫికేషన్సే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది తప్ప వాళ్ళు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు అయితే ఏం లేవు. అందుకే నిరుద్యోగులు విద్యార్థులు ఈరోజు సరూర్ నగర్ గడ్డ మీద ఏమని ప్రకటిస్తున్నారంటే, గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా, జముడిక జంబన్నలో గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా, జముడిక జంబన్నలో తెలంగాణ జంగు జరుపుతున్నదో, మా వాటడిగితే పేరు జూటాయనా, బుంగ మూతాయనా, బుగ్గ సిట్టాయనా, కొంగ జపమాయనా, మా కోరికేమో కోడి ఈకాయనా, పేరు మాదాయనా, ఊరు మీదాయనా, చల్ గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి రాకుంటాయనా. ఇవాళ వాళ్ళ పాలన అనేది అచ్చి రాకుండా అయిపోయింది అంతే. టోటల్ ఇంకొక పాట మాకు బేసికల్ గా ఏంటంటే నిరుద్యోగుల మీద ఒక పాట పాడితే వాళ్ళకు కూడా కొంచెం జోష్ వస్తుంది అని చెప్పేసి అంతే. అరే అటాంచు కాంగ్రెస్ కంపు ఈడ దిగింది గులాబీ గుంపు, ఊరు వాడగదిలినాది ఉప్పెనయ్యి లేసినాది, విద్యార్థి లోకమంతా జంగు జయ్య వచ్చినది, నిరుద్యోగుల గుండె తల్లడిల్లిపోతుంది, కాంగ్రెస్ తీరుపై పండ్లు కొరుకుతున్నారు, ఆడిదప్పిన మాట కేడికైన సై అంటూ చల్. అరే అటాంచు కాంగ్రెస్ కంపు ఈడ దిగింది గులాబీ గుంపు, ఇస్తమన్నారు వస్తమన్నారు, గద్దెనెక్కి కూసుండ్రు ఎక్కి ఎలగబెట్టిండ్రు, నిండ ముంచి నవ్వుతుండ్రు, నిరుద్యోగులందరినీ నవ్వు పాలు చేసిండ్రు, అబద్ధాలు చెప్పుకుంటూ ఊరు తిరుగుతుండ్రు చల్. అరే అటాంచు చెల్లటాంచు అరే అటాంచు కాంగ్రెస్ కంపు ఈడ దిగింది గులాబీ గుంపు. సూపర్ సూపర్. అంటే ఇట్లా దీంతో పాటు యువ నాయకులు కిషోర్ గారు కూడా మనతో ఉన్నారు. అదే అది ఏంటి మళ్ళా ఇదే వేదిక మీద పచ్చి అబద్ధాల యూత్ డిక్లరేషన్ కు ఈ రోజు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు తేడా ఏంటి అసలు? గతంలో మే 8, 2023 నాడు ఇదే వేదికగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ పేరు మీద ఇక్కడ బహిరంగ సభ పెట్టారు. దానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలైనటువంటి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్కు విద్యార్థులకు ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి తప్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ఒక అసత్యమైన ప్రచారం చేసి నిరుద్యోగులకు ఒక 20 రకాల హామీలు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా ఉద్యోగం వచ్చే వరకు 4,000 ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, అదేవిధంగా గతంలో పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు ప్రతి సంవత్సరం మేము అధికారం రాగానే ఏ ఏడాదికి ఆ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, అదేవిధంగా యువతులకు డిగ్రీ పూర్తి చేసిన యువతులకు స్కూటీలు ఇస్తామని చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి మోసం చేసి వాళ్ళను అమాయకులను చేసి ఓట్లు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది తప్పించి నిరుద్యోగులకి ఇంతవరకు ఒక ఉద్యోగం రాలేదు. రేవంత్ రెడ్డి ప్రతి నెల జీతం తీసుకుంటున్న తప్పించి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాలేదు. కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలం నుండి అందరూ నిరుద్యోగులు కూడా చాలా మోసపోయాము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలు విని. కాబట్టి ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించడం జరిగింది. దానికి నిరుద్యోగుల యొక్క డిమాండ్లకు మద్దతిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు నిరుద్యోగ సంగ్రామ సభ పెట్టడం జరుగుతుంది. ఆ రోజు సరూర్ నగర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, ప్రియాంక గాంధీ ఏం మాట్లాడింది అనేది ఇక్కడ వివరిస్తూ రాబోయే రోజులు వాళ్ళు ఏం చేసిర్రు, 3 సంవత్సరాలలో ఏం చేయబోతున్నారు, తర్వాత రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏ విధంగా పోరాటం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మెడలు వంచాలి,
నిరుద్యోగులకు ఏ విధంగా న్యాయం చేయాలనే దాని మీద కేటీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే మాకు అందుతున్న సమాచారం ప్రకారం వేలాది మంది నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ బయలుదేరారు. కానీ పోలీసులు చాలా నిన్న సాయంత్రం వరకు కూడా అనేక నిర్బంధాలు పెట్టి పర్మిషన్ గత 10 రోజుల కింద మేము పర్మిషన్ కి అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇవ్వకుండా అన్ని ఆటంకాలు సృష్టిస్తే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ పోలీసులు చాలా ఆటంకాలు కలిగిస్తున్నారు. మా నిరుద్యోగులు వస్తుంటే వాళ్ళను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ నిరుద్యోగులు పెద్ద ఎత్తున చీమలదండలాగా పెద్ద ఎత్తున కదిలి రాబోతున్నారు. ఈ వేదిక నుండి కేటీఆర్ గారు నిరుద్యోగులకు ఏం మోసం చేసిరు, రాబోయే రోజుల్లో ఏ విధంగా పోరాటం చేయాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రోజు నిరుద్యోగుల ఓట్లతోని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, సీఎం ఉద్యోగం పొందిన రేవంత్ రెడ్డి యొక్క పోస్టు ఊడగొడితేనే, ఉద్యోగం బోడగొడితేనే మళ్ళా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం కార్యాచరణ రూపొందించుకోవాలి. రేవంత్ రెడ్డి యొక్క ఉద్యోగం పోగొట్టగొట్టాలి. అప్పుడు మాత్రమే నిరుద్యోగులకు లాభం జరుగుతుందని మేము ఈ వేదిక నుండి వారికి సందేశం ఇవ్వబోతున్నాం.